కడప జిల్లా ప్రొద్దుటూరు వన్ టౌన్ సీఐ శ్రీరామ్ బదిలీ వ్యవహారంపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నిప్పులు చెరిగారు. నిజాయితీగా పనిచేస్తున్న సీఐని ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి తన రాజకీయ ప్రయోజనాల కోసం అకారణంగా బదిలీ చేయించారని ఆరోపించారు. ఎమ్మెల్యే ఆయన కుమారుడు కొండారెడ్డి అసాంఘిక కార్యకలాపాలకు సహకరించారని అధికారులను లక్ష్యంగా చేసుకుంటున్నారని మండిపడ్డారు. అధికారులను చట్టానికి కాకుండా తమ అధికారానికి లోబడే గుమాస్తాల్లా వాడుకోవాలని సూచిస్తున్నారని విమర్శించారు. ఏ పార్టీదో ఒక్కసారి గమనించమని కోరుతా ఉన్నా. 2-3 రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది ఒక విషయం, విపరీతంగా వైరల్ అవుతా ఉంది. ఆ విషయం ఏమిటంటే వన్ టౌన్ సిఐ శ్రీరామ్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి శ్రీరామ్ కరెక్ట్గా 36-37 రోజుల కల్లా బదిలీ, అంతే ఒక నెల తిరగతలకే బదిలీ చేయించినాడు. ఈయనకంటే ముందు ఆ స్టేషన్లో తిమ్మారెడ్డి అనే ఒక సిఐ ఉన్నాడు, తిమ్మారెడ్డి గారు, ఆయన్ను బదిలీ చేసినాడు. ఆయన్ను బదిలీ చేసేదానికి కారణం ఏమంటే ఒక బంగారు వ్యాపారస్తుని యొక్క విషయములో చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడని. అదే ఒక బంగారంగడి వ్యాపారస్తుడు బాకీ ఉండాడని చెప్పి బాకీ ఇచ్చినవాడు కోట్ల రూపాయలు బాకీ ఇచ్చినవాడు ఫిర్యాదు చేస్తే ఆ బాకీని రాబట్టే క్రమంలో కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్లో విచారించకుండా వేరే ప్రత్యేకమైనటువంటి ప్రదేశంలో విచారించడం అనేది పోలీసు వాళ్ళు చట్టాన్ని తన చేతుల్లోకి తను తీసుకున్నారు అని ఆయన అభియోగం. ఇంతే, తిమ్మారెడ్డి అనే ఒక సిఐ గారు చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడని చెప్పి ఆయన్ను ట్రాన్స్ఫర్ చేయించినాడు. పెద్దగా మాట్లాడినాడు. అప్పుడు ప్రొద్దుటూరు పట్టణ ప్రజలను ఉద్దేశించి ప్రెస్ ముందుకు వచ్చి చాలా అన్నా హజారేలాగా మాట్లాడినాడు, భారతీయులాగా మాట్లాడినాడు, చాలా శుద్ధపూస మాటలని చెప్పినాడు. ఆయన జనరల్గా ఆయనకు అలవాటే అది, చాలా శుద్ధపూస మాటలు చెప్పేది, నీతిపరమైన మాటలు చెప్పేది. ఏమైనా మాట్లాడితే సోల్జర్స్ అంటాడు, మిలిటరీ అంటాడు, హిమాలయ పర్వతాలు అంటాడు. మళ్ళీ పొద్దుటూరుకు వచ్చి సబ్ రిజిస్టర్ ఆఫీసులో పోయి వెంకటేశ్వర స్వామి పటం పెట్టి ప్రమాణం చేయండి, లంచం తీసుకోవద్దని చెప్తాడు. గవర్నమెంట్ హాస్పిటల్లో పోయి లంచం తీసుకోవద్దని ఉద్యోగస్తులను ప్రమాణం చేయంటాడు. మరి తిమ్మారెడ్డి బదిలీ అయిన తర్వాత మళ్ళీ ఈయన ముఖ్యమంత్రి గారిని కలిసి ప్రొద్దుటూరులో ఉండే పోలీసు వాళ్ళు అందరూ లంచగొండులు, అంతా అవినీతి పరులే, వీళ్ళందరినీ మార్చండి అని చెప్పి మాట్లాడినాడు.